మోహన్ గారు బెంగుళూరు నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. మారు మనసు పొందడం ఎలా? దేవుని విషయంలో మారు మనసు పొందాలి. ఇ దేవుని విషయంలో మారు మనసు పొందాలి. ఇంకా ఏ ఏ విషయాలలో మారు మనసు పొందాలి అని అడుగుతున్నారండి. దేవుని విషయంలోనే మారు మనసు పొందాలా? లేపోతే ఇంకా ఏ విషయాల్లోనైనా కూడా మారు మనసు పొందాలా అని వారి యొక్క ప్రశ్న అడుగుతున్నారండి. అందరూ వాళ్ళకి ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయారు. ఎవరికి తోచిన మతం, ఎవరికి తోచిన మార్గము ఇదే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఈ దోషాలన్నీ తీసుకెళ్ళి యేసయ్య మీద వేసి ఆయన ఆ శిక్ష భరించేలా చేసి దోషులైన మనుషుల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన దోష శిక్ష అంతటిని భరించాడు. ఇప్పుడు మనుషులందరూ తిరగాల్సింది యేసు వైపే. ఇక్కడ మీ దోష శిక్ష అక్కడికి వెళ్తేనే క్యాన్సిల్ అవుద్ది. లేకపోతే ఎవరి దోషాన్ని వాళ్ళే మోసుకొని తిరుగుతారు. లాస్ట్కి మరణించాక దోషాల యొక్క శిక్ష నరకాగ్ని గుండానికి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ దోషాల యొక్క శిక్షను భరించిన యేసు వైపు తిరగడమే కరెక్ట్. ఇప్పుడు సూర్యుడు మనం వెనక ప్రకాశిస్తాడు అనుకోండి, సూర్యుడికి నా వీపును చూపించి అంటే నా బ్యాక్ నేను ముందుకు వెళ్తుంటే నా ముందేం పడుతుంది? నీడ పడుతుంది. ఆ నీడ నేను పరిగెడితే నాకంటే స్పీడ్గా పరిగెడుతుంది, నెమ్మదిగా పరిగెడితే నెమ్మదిగా వెళ్తుంది, ఎగిరి గంతులేస్తే అది కూడా ఎగిరి గంతులేస్తుంది. మరి నీడ నా ముందు నుండి పోవాలంటే నేనేం చేయాలి? నేను అరిచినా కేకలు వేసినా నీడ పోదు. కాబట్టి సూర్యుని వైపు నా బ్యాక్ చూపించకూడదు. నేనేం చేయాలంటే సూర్యుని వైపు తిరగాలి. ఎప్పుడైతే నేను రివర్స్ అవుతానో 100% పూర్తిగా, అప్పుడు నా నీడ నా ముందు కనిపించదు. నా ముందు నా నీడ నా వెనక్కి నెట్టివేయబడుతుంది. అలాగే మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి అనేక దోషాలు కావచ్చు, అపరాధాలు కావచ్చు, అనేవి తొలగిపోయి దేవుని వెలుగు మనమే ప్రకాశించడం ప్రారంభించినప్పుడు మన ఆత్మీయ జీవితం దేవునితో నడవడం ప్రారంభిస్తాం. కనుక మారు మనసు అనేది రిపెంటెన్స్, 100% దేవుని వైపు తిరగడం. అది తిరిగి జన్మించడం. శిశువు, కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడు చెప్పండి? వాళ్ళు పాపాలు దోషాలు ఏముండవు. నేను అడుగుతాను, కొత్తగా జన్మించిన శిశువు ఆ బిడ్డకు సిగరెట్ అలవాటు ఉంటుందా? ఉండదండి. తాగుడు ఉంటుందా? ఉండదు పాస్టర్ గారు. ఒక స్త్రీని చూస్తే మోహిస్తాడా? లేదండి. మరి అబద్ధములు, చెడ్డ మాటలు, కళ్ళలాడి నాలుక, అవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, కామ, క్రోధ, మదమత్సరాలు ఏమీ ఉండవు. కొత్తగా జన్మించిన వాళ్ళు ఆ కొత్తదనం మనకు కనిపిస్తుంది. అందుకే పసిబిడ్డలు చూస్తే వాళ్ళు ఆఫ్రికన్ పిల్లలైనా, ఇండియన్స్ అయినా, అమెరికన్స్ అయినా, పసిబిడ్డను చూసినప్పుడు మనందరికీ ఒక నిర్మలత్వం కనిపిస్తుంది అని అనేక మంది అంటుంటారు, పసిబిడ్డలు దేవుని లాంటి వారని. అంటే వాళ్ళకి కళ్ళా కప్పటం తెలియదు. ఒక అతను కత్తి పెట్టుకొని పోవడానికి పోయాడట. ఆ చంటిబిడ్డ 2 చేతులు ఎత్తి కిలుక్కు నవ్వాడు. అంటే ఎత్తుకోవడానికి వచ్చాడేమో అన్నట్టుగా. వాడు పొడవలేక కత్తి పక్కన పడేసి వాడిని ఎత్తుకున్నాడంట. సో అటువంటి ప్రేమ మారు మనసు పొందినప్పుడు అటువంటిది వస్తుంది మనుషుల్లో. అయితే ఇది దేవుని యందు విశ్వసించి దేవునితో నడుస్తున్న వాళ్ళందరిలో ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రభుని వెంబడించగలుగుతున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉత్తముడు దేవుడని రుచి చూసి, అంటే రుచి అంటే మీకు తెలుసు కదా, పళ్ళు, ఇప్పుడు మామిడికాయల సీజను, మామిడికాయల్లో కొన్ని రకాలు చెప్పండి, రసాలు ఉంటాయి. బంగినపల్లి, తోతపూరి. చిత్తూరు అంటే చిత్తూరు అనేది ఒక జిల్లా కదా, అంటే అక్కడ చిత్తూరుకు సంబంధించిన పళ్ళు. ఓకే. రసాలు నేను ముందే చెప్పా. నేను చెప్పింది మీరు చెప్పకూడదు. ఆయన రెండే చెప్తున్నారు, మీరు చాలా ఉంటాయి. ఎనీహౌ, సో ఈ పండ్లను ఒకసారి రుచి చూశారనుకోండి, ఫలానా పండు అని తెలిస్తే ఇమ్మీడియట్లీ చెప్పగలుగుతారు. దేవుణ్ణి కూడా రుచి చూడకుండా ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కరుణను దూరం నుండి చూస్తున్నారు అనేక మంది. ఈయన అమెరికా దేవుడేమో, ఈయన రష్యా దేవుడేమో, ఈయన బ్రిటిష్ దేవుడేమో. లేదు, వాళ్ళు కూడా మనలాగా ప్రభుని నమ్మనోళ్లే, యేసు ప్రభుని నమ్మని వాళ్ళే. అమెరికన్స్ కావచ్చు, యూరోపియన్స్ కావచ్చు, బ్రిటిషర్స్, వాళ్ళు అందరికి దేవునికి తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు. కొన్ని తరాలు వెనక్కి వెళ్తాయి. వాళ్ళలో ఈ రీసెర్చ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు అన్నీ రీసెర్చ్ చేసుకునే అలవాటు కాబట్టి ఈ రీసెర్చ్లో దేవుళ్ళలో ఎవరు బెస్ట్, ఎవరు మానవ జాతి యొక్క పాపం తొలగిస్తారు, ఈ విషయాలన్నీ వెతికినప్పుడు వాళ్ళకి కనబడింది ఎవరంటే ఆసియాఖండంలో ఉన్నటువంటి, అంటే మనం ఆసియాఖండంలో ఉన్నాం, ఆసియాఖండంలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో
యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచన లేఖనాలు అన్నీ నెరవేర్పు యేసు ప్రభులో జరిగాయని చెప్పి గుర్తించి ఈ లార్డ్ జీసస్ ఈజ్ ద రియల్ సేవియర్, ఆయనే రక్షకుడు మానవ జాతికి అని చెప్పి అన్నిటినీ గమనించారు వాళ్ళు. అప్పుడు ప్రభుని నమ్ముకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళు నాశనం అయిపోయారా, పాడైపోయారంటే వాళ్ళకి తెలివి, జ్ఞానం, వివేకము ఏసై ఇచ్చిందేగా. అంతకుముందు వాళ్ళకి లేవు. చూడండి 1700s వరకు వాళ్ళు కూడా మళ్ళా గుర్రబళ్ళు మరి బకీల మీద వెళ్ళారు. లేదు కొంచెం వెనక్కి వెళ్దాం, 16 కావచ్చు, 17 కావచ్చు, 15 కావచ్చు, ఇంకా వెనక్కి వెళ్ళచ్చు. కానీ ప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళ మనసుల్లో జ్ఞానం వచ్చిందంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలం అన్నాడు. వాళ్ళు కనిపెట్టినవన్నీ ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే ఇన్వెన్షన్స్ ఎక్కువగా అక్కడే జరిగాయి. బైబిల్ చదివిన వారు, ప్రార్థన చేసిన వారు. సో ఏది ఏమైనా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుంది? జ్ఞానం వస్తుందా? దేవుడిచ్చాడా? ఎస్. ఆత్మరక్షణ, మన ఆత్మ రక్షించబడుతుందా? అది చాలా అవసరం. పరలోకం చేరగలుగుతామా? అది ముఖ్యం. అది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సో రిపెండెన్స్ లేని వ్యక్తి ఏం చేస్తుంటాడు? తాగే వ్యక్తి తాగుతూనే ఉంటాడు, తిరిగే వ్యక్తి తిరుగుతూనే ఉంటాడు. నేను చర్చికి వెళ్తున్నా అంటాడు. చర్చికి అంటే మతపరమైన చర్చ్ అటెండెన్స్. ఇప్పుడు ఒకవేళ ఇతను వేరే మతంలో పుట్టాడు అనుకోండి, అక్కడ వాళ్ళు మసీదుకి వెళ్తే మసీదుకి వెళ్ళేవాడు, గుడికి వెళ్తే గుడికి వెళ్ళేవాడు. కానీ ఇక్కడ చర్చికి వెళ్తే చర్చికి వెళ్తున్నాడా అంటే క్రైస్తవుడికి పుట్టాడు కాబట్టి, అంటే ఇతను మతపరమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవునితో కనెక్ట్ అయినప్పుడు హృదయం మారిందా? ఎస్. అయితే ఖచ్చితంగా ఇతనిలో మారు మనసుందని అర్థం. దూషించేవాడు దూషించడం మానవేశాడా? ఎస్. దేవుని యందు రక్షింపబడినవాడు విశ్వాసంలో ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న, ప్రభు గారు ఈ విధంగా సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. నేను రక్షించబడ్డాను, మా బంధువులు నన్ను అన్యుల దేవాలయాలకు రమ్మంటున్నారు. ఇప్పుడు నేను అన్యుల దేవాలయానికి వెళ్ళవచ్చా? వారికి సహాయము అక్కడ నేను చేయవచ్చా అని అడుగుతున్నారండి. రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత మీ బంధువులు ఎవరో పలానా దేవాలయానికి రమ్మని పిలిచారని చెప్పారు. అదే పనిని చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ యవనస్తులుగా అవకాశం ఇచ్చేసాయి. నువ్వు చెప్పు, ఇంట్లో పనులు ఏమైనా చేయమని చేస్తాను, కార్యక్రమాలు ఏమైనా చేయమని చేస్తాను, ఏ విషయంలో సాయం చేస్తాను. నేను ఈ విషయంలో నేను వేరే పనుల్లో ఉంటాను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. మిగిలిన మీ గృహంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా, మీ ఇంట్లో ఏదైనా పని జరుగుతుందా, పని మీకు ఏమైనా కొని తీసుకురావాలి, ఎనీథింగ్ యూ టెల్ మీ, ఐ విల్ డూ ఇట్. మీ మీద ప్రేమతో నేను చేస్తాను. భక్తి కార్యక్రమంలో నేను ఆయా ప్రాంతాలకు నేను రాలేకపోతున్నాను, ఆ ప్రాంతంలో ఇదిగో ఈ తమ్ముడిని వాడుకోండి, ఆనంద్ వాడుకోండి, వాళ్ళు వస్తారని చెప్పి మాట్లాడండి. మీరు మీ మనస్సాక్షిని బాధ పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ మనస్సాక్షులు నేరారోపణ జరుగుతూ ఉంటుంది, గిల్ట్ ఫీలింగ్ వస్తుంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఆత్మలో ఆనందిస్తూ ప్రార్థనలు ముందుకు సాగండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న వేదమణి గారు కర్నూలు నుంచి అడుగుతున్నారండి. ఎన్నిసార్లు బైబిల్ చదివినా రిఫరెన్స్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. బైబిల్ చదివేటప్పుడు రిఫరెన్స్లు ఎలా గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నారు పాస్టర్ గారు. అదేవిధంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం వాక్య ప్రకారం పెండ్లి వస్త్రం లేని వారికి నరకంలో పడేయమన్నారు, ఎందుకు అని అడుగుతున్నారు పాస్టర్ గారు. రోజులు ఎంత? 4 అండి. 4 రోజులు ఎంత? 8 అండి. 3 రోజులు 6 గుర్తుంది పాస్టర్ గారు. మీరు ఎప్పుడు చదువుకుంటారు? చిన్నతనంలోనండి. గుర్తున్నాయి ఉన్నాయి కదా. అలాగనే 23వ కీర్తన చెప్పగలరా? చెప్పగలమండి.
ఇరవై 23 కీర్తన 1 కీర్తన దుష్టుని చెప్పండి ఆలోచన పాస్టర్. చొప్పున ఒక పాపి మార్గంలో గుర్తుందా మీకు? గుర్తుంది పాస్టర్ గారు. మరి ఎందుకని కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేవు? ఎక్కువగా చదవడం. గట్టిగా రిపీటెడ్ గా చదివితే గుర్తుంటాయి. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎక్కడ ఎలా అయితే గుర్తుపెట్టుకున్న టేబుల్స్, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం గట్టిగా చదవండి, ప్రార్థన చేయండి. ఆ వచనం మీరు నాకు గుర్తుండాలి అనుకున్నప్పుడు 2 సార్లు చదివి 2 సార్లు రాయండి. మీరు రాసి మీ డైరీలో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి తీసి చదవండి. ఆ వాక్యం మీకు ఎంతగా మీ ఆత్మీయతను బలపరిచిందో, ప్రభు మీతో మాట్లాడిన వచనాల్ని రాసి పెట్టుకుని మరొకసారి చదవండి, మరొకసారి చదవండి. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. ఎక్కాలు ఎలా గుర్తొచ్చాయి? అది ఏమన్నా మాయ చేశారా మీరేమన్నా? ఎప్పుడో 3వ తరగతి 4వ తరగతిలో చదివిన ఎక్కాలు ఇప్పుడు వరకు గుర్తున్నాయిగా. 50 వయసు వచ్చినా 60 వచ్చినా గుర్తుంటున్నాయి కదా. 2 ఏళ్ళు అంటే ఎంత చెప్తారు? 2 ఏళ్ళు ఎంత? 2 7 సార్ 14. 14. ఎట్లా చెప్పగలిగారు? ఎప్పుడో చిన్నప్పుడు చదివారు కదా. ఇన్ని ఏళ్ళుగా మరి ప్రయాణం జరిగింది. మరి మీకు ఎలా గుర్తుందంటే వాక్యాన్ని గట్టిగా చదవండి. 23వ కీర్తన చెప్పగలిగారు, 24వ కీర్తన కూడా చదివే ఉంటారు చాలా సార్లు, గుర్తులేదు. ఎందుకని? గుర్తుండాలి అని చదవడం వేరు, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం వేరు. అని చెప్పి బైబిల్ అంతా జ్ఞాపకం ఉంటేనే నీకు పరలోక రాజ్యం అని ప్రభు చెప్పలేదు. బైబిల్ అంతా జ్ఞాపకం ఉన్న వారిని తీసుకెళ్తాను అనలేదు. వాక్యమును విని వాటికి లోబడిన వారిని తీసుకెళ్తాను. బైబిల్ జ్ఞానం అంతా ఉండాలి, భూమి మీద ఏం జరుగుతుంది అన్ని తెలిసిన వాళ్ళే వెళ్తారు పరలోకి. కాదు కాదు కాదు. నీకు ఇవ్వబడిన వాక్యానికి విని శ్రద్ధగా లోబడి దేవుని మీద విశ్వాసం ఉంచి క్రీస్తు చేసిన నమ్మికుంచిన నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పలా, ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు వెళ్తారు. ఇన్ఫర్మేషనే బాగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు వెళ్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మనం అంతా ఇక్కడ వెళ్ళిపోతాం. మనం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఓకే నాలెడ్జ్ కోసం, అంత తెలియకపోయినా పల్లెటూరులో చిన్న ఒక విశ్వాసంగా ఉన్న ప్రభుని నమ్మి ప్రార్థన చేస్తున్నా, నీ ఆత్మ పరలోక రాజ్యం ఉంది. ఎందుకంటే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచావు, యేసు యొక్క వాక్యంలోకి లోబడ్డావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, నీ దోషంలో ఒప్పుకున్నావు, మారు మనసు పొందావు, తెలియజేసిన అనుభవంలో దేవుని వాక్యంతో నడుస్తున్నావు. దేవుని పట్ల నమ్మిక విశ్వాసం, ఎందరూ వ్యతిరేకించినా ఎందరూ దూషించినా తోలనాడినా విశ్వాసాన్ని విడవలేదు. ఖచ్చితంగా నీ ఆత్మ పరలోక రాజ్యం వెళ్తుంది. ఓకే, God bless you. మరి మనం ఇక్కడ ఒక్క రోజే ఉంది మనకి. నీవు ఈ 2024 ముగించుకొని రేపు సాయంకాలం అంటే ఎగ్జాక్ట్ గా 12 o'clock టుమారో నైట్ 12 కల్లా 2025 లో మనం ఉంటాం. అంటే ఈ సంవత్సరం గతించిపోతుందా? ఎస్. ఇన్ని సంవత్సరాలు ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతిస్తూ అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. చాలా మంది ప్రార్థనలో ఉంటున్నారు, మంచిది. కొందరైతే ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్నారు. ఓకే, మీకు ఎలా వీలు పడితే అలా, తినను తినకపోయినా మనమంతా ప్రభువారమే ప్రార్థనలు గడపండి. 31st నైట్ ప్రేయర్లు అందరూ పాల్గొందాం. ఎక్కడున్నా ప్రార్థన. గారు కడప నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను ప్రతి విషయంలో కూడా పోరాడుతూనే జయించవలసి వస్తుంది, ఎందుకు ఆ విధంగా జరుగుతుందని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. క్వశ్చన్ రిపీట్ చేయండి అలా. నన్ను గుర్తుపెట్టుకోండి, జీవితంలో అనేక విషయాలు పోరాటాలు అనేటువంటివి ఉంటాయి. పోరాటాలు లేకుండా ఏది లేదు. పుట్టిన బిడ్డ జన్మించిన దగ్గర నుండి కన్నుమూసేంత వరకు యుద్ధకాలము అంటాడు యోబు భక్తుడు. చదవండి ఒకసారి 7వ అధ్యాయం యోబు గ్రంథం తీసుకురండి, 1-2 వచనాలు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలె, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను, ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు భక్తుడు గొప్ప భక్తుడు. ఆయన జీవితంలో కూడా కొన్ని యుద్ధాలు వచ్చాయి. కాబట్టి సోదరులు రాక తప్పు,
అయితే మనకి దేవుడిచ్చిన భరోసా ఏంటంటే, చదువుదాం ఈ వచనం చదువు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కదా. యుద్ధ కాలం పుట్టినప్పటి నుండి ఏదో ఒక యుద్ధంలోనే ఉంటున్నాం. ఎలా పుట్టిన తర్వాత బ్రతికి బయటపడాలి. రోగాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు జయించాలి. తర్వాత స్కూల్, చదువుతో యుద్ధం ఉంటుంది. చదవాలి. ఎదిగిన తర్వాత ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయాలి. తర్వాత వివాహం అవుతుంది. తర్వాత బిడ్డలను చదివించుకోవాలి. మరి ఎక్కడ ఆగింది చెప్పండి? యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అంటే సమస్యలు అనేవి సహజంగా వస్తుంటాయి ఈ భూమి మీద. వాటిని చూసి మనం బెదరకూడదు, భయపడకూడదు. చేప ఏం చేస్తూ బతుకుతుంది నీటిలో? ఈదుతుందా? ఈదకుండా ఆగిపోతుందా? ఈదుతుందండి. దాని మనుగడ సాగాలంటే ఈదుతూనే ఉండాలి. ఎన్నాళ్ళు ఈదాలి అనుకుంటుందా? మన ఆక్సిజన్ పీల్చడం అది కూడా ఒక యుద్ధం లాంటిది. మన లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తున్నాం. ఓకే. సో వీటిని చూసి మనం కలవరపడినక్కర్లే. అయితే దేవుని కృప అడగండి, దేవుని శక్తిని అడగండి, దేవుని జ్ఞానం అడగండి. ఏమని? ఓ దేవా, నేను ఈ శోధనలు జయించడం నాకు శక్తి కావాలి. కీర్తన 55:22 చదవండి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటా అన్నాడు. 1 పేతురు 5:7 నీ చింత యావత్తు ఆయన మీద మోపు, నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, తప్పక నిన్ను విడిపిస్తాడు. కీర్తన 50:15 ఆపత్కాలంలో నువ్వు ఆయనకు మొరపెట్టుము, ఆయన నిన్ను తప్పక విడిపిస్తాడు, అప్పుడు నువ్వు ఆయన మహిమపరచదు. సో అడుగుడి మీకు ఇవ్వబడినాడు, విసుకక ప్రార్థించుకున్నాడు. లూకాసు 18:1-8 వరకు. మరి ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు సాగండి. జయము కలుగును గాక. ఆమేన్. Bless you. మొదటి కొరింథీ పత్రిక 10:13 కూడా చదువు. మొదటి కొరింథీ పత్రిక 10:13 సాధారణంగా మనుషులు కలిగే శోధనలే తప్ప మీకు అంతకంటే ఎదుకమైన శోధన రానివాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, మనం పిలిచిన దేవుడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభా వీటిని ఎలా నేను జయించాలి, ఆ జ్ఞానము వివేకం దయచేయమని ప్రభు మీకు దయచేయండి కాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి జయ గారు బోయినపల్లి నుంచి అడుగుతున్నారండి. దేవుడు ప్రేరేపణ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా తెలుసుకోవాలని అడుగుతున్నారు పాస్టర్ గారు. సహోదరికి నగలు తీసేయాలి, వారు వేసుకున్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసి జీవించాలనేటువంటి సమర్పణ కలిగిన జీవితం అనే ఆలోచన వచ్చిందంటండి. అది దేవుని ద్వారా వచ్చిందా లేకపోతే వారికి వచ్చిందా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. సొంత ఆలోచన వచ్చిందని అడుగుతున్నారండి. అమ్మా, ఇది చూడండి, ప్రేరేపణ అనేది మీ హృదయంలో నుండి వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు లోబడ్డం మంచిది. అయితే ఆత్మ నడిపింప, లేకపోతే సేవకులు ఎవరైనా అవి తీసేస్తేనే సేవకురాలు అవుతావు, అవి తీసేస్తేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు, అవి తీస్తేనే దేవుని బిడ్డ అవుతావు, అవి ఉంటే దేవుడు నిన్ను వాడుకోడు, దేవుని బిడ్డవు కావు, ఎంతసేపు లోకస్తురాలాగే ఉంటావు మరి అని చెప్పి ఇలా రిఫరెన్స్ చూపించి కంటిన్యూగా మీతో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి చెప్పిన బోధ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్టు అవుతుంది. ఆ వ్యక్తిలో బోధ మిమ్మల్ని ప్రేరేపించు. కానీ మీ అంతరాత్మలో మీరు చదువుతూ బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోక మార్గము, లోకం పోయే మార్గంలో లోక మర్యాదను అనుసరించవద్దని రోమపత్రిక 12:1-2 రాయబడ్డాయి. వీటిలో నాకు ఆనందం ఏంటి? నాకు దేవుని వాక్యంలోనే ఆనందం ఉంది. ఈ భౌతికంగా నేను ధరించుకున్నటువంటి ఈ నగలు వీటిలో కంటే కూడా నాకు వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఆ ప్రేరణకు మీరు లోపడచ్చు. ఇప్పుడు చాలా ధనవంతులైన, ఐశ్వర్యవంతులైన వాళ్ళు కూడా ఇవేమి వేసుకోకుండా సింపుల్ గా ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను. వాళ్ళు ప్రభుని నమ్మలేదు కూడా. ప్రభుని నమ్మని వారు కూడా సింపుల్ గా జీవించడం నేర్చుకున్నారు. సింప్లిసిటీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఏంటి ఆనందం? అవేవో ఉంటేనే ఆనందం కాదు, ఏమి లేకపోయినా ఆనందంగా ఉండగలను. నేను ఏవో ధరించుకున్నాను నా ఒంటి నిండా, ఆ వాటిలోనే ఆనందిస్తాను అనుకుంటారు కొందరు. మనిషి జీవితం ఆటని బట్టి కాదు. మన దేహం దేవుని ఆలయం, వస్త్రాలతో వస్త్రాలతో మీ యొక్క దేహంలో కప్పుకోమన్నాడు. ఆ తర్వాత వివేకము, జ్ఞానము, మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం అక్కడ అంటాడు, అనుకోయు, స్వస్థ బుద్ధియు, మరి కృతజ్ఞత కలిగినటువంటి మంచి స్వభావం కలిగిన వారుగా ఉండి, సాత్వికం కలిగిన వారై ఉండి, మిమ్మల్ని మీరు దేవుని మార్గంలో జీవిస్తూ దేవుని రక్షణలో, ప్రభు మీకు ఇచ్చిన రక్షణలో ముందుకు సాగమంటాడు. గాడ్ బ్లెస్ యు.
ఒకవేళ ఎవరైనా పెట్టుకుని ఉన్నారనుకోండి, నగలు పెట్టుకుని ఉంటే అది తీయండి, తీయకపోతే దేవుని బిడ్డ, అటువంటి బోధలు వినకండి. వారి ఇంట్లో వాళ్ళ భర్త గారు, వాళ్ళ ఇంటి వాళ్ళ పరిస్థితిని బట్టి పెట్టుకుని ఉండొచ్చు. ఆ పెట్టుకుని కూడా చర్చికి రావచ్చు. నథింగ్ రాంగ్, అందులో అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళు వాక్యాన్ని వినివ్వండి, ప్రార్థన రానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పాల్గొనవనండి, ఆత్మీయంగా వర్ధిల్లండి. ఆ తర్వాత ఆత్మ ప్రేరణకు లోబడతారు. ఓకే, ఎవరిని అభ్యంతరపరచదు. కనిపిస్తు ఆయన ఎందుకు వచ్చి వారిని ఎవరిని ప్రభుత్వం అన్నాడు. నగలుండి వచ్చినా, నగలు లేక వచ్చినా మీ హృదయం ప్రభుకిచ్చి ప్రభుని ఆరాధించండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న స్వాతి గారు చెన్నై నుంచి అడుగుతున్నారండి. అన్యులకి మరొక జన్మ ఉంటుంది, రక్షించబడిన క్రైస్తవులకు మరొక జన్మ ఉండదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మరొక జన్మ ఉంటుందని ఎవరు చెప్పారు? సేవకుడు ఎవరిని చెప్పారా? వారికి అలా తెలిసిన వాళ్ళకి బోధించారా? ఒకవేళ మీకు అలా బోధించి ఉంటే అది తప్పుడు బోధ. అన్యులకి ఉండదు, ఎవరికి ఉండదు రెండవ జన్మ. భూమి మీద ఎవరికైనా ఒకసారి భూమి మీద జీవించేది. ఈ భూమి మీద జీవనం అయిన తర్వాత ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోవాల్సిందే. డిపార్ట్ ఫ్రమ్ ది వరల్డ్. మళ్ళా వచ్చేది ఏం లేదు. లేదండి మళ్ళా జన్మిస్తుంటాడు, చచ్చిపోయినాడే పుడుతుంటాడు అంటే ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు 700 కోట్ల మందికి పైన జనం ఉన్నారు. 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎంత ఉన్నారు? 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తగ్గారా, పెరిగారా? తగ్గారండి. ఇంకా 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంకా తక్కువ, ఎక్కువ? ఇంకా తక్కువ అండి. 2000 సంవత్సరాల క్రితం వెళ్తే ఇంకా తగ్గుతుంది. అలాగా 6000 సంవత్సరాల క్రితం వెళ్దాం, అప్పుడు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? 6000 సంవత్సరాల క్రితం జనాభా లెక్క ఎక్కువ, తక్కువ? తక్కువ పాస్టర్ గారు. కదా. మరి అప్పుడు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళండి. లాస్ట్ లో ఎంతమంది మిగిలారు? ఆదాము, అవ్వ. ఓకే, అక్కడ నుండి కదా స్టార్ట్ అయింది. పుట్టినోడే బతికినోడే చనిపోయి పుట్టాలంటే వాళ్ళిద్దరు చచ్చిపోయి మళ్ళీ పుట్టాలి. ఎవరు కడుపుని పుడతారు? ఆదాము, అవ్వ ఇద్దరు చావాలి, మళ్ళీ పుట్టాలి. మరి వాళ్ళు బతుకున్నప్పుడు కయ్యూను, హేబేలు వీళ్ళంతా పుట్టారు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, అవునా? అవునండి. అటువంటప్పుడు ఎవరు పుడుతున్నారు, ఎవరు చనిపోతున్నారు? చనిపోయినోడే పుడుతున్నాడు, పుట్టినోడే చనిపోతున్నాడు అనుకుంటూ మీ సమయాన్ని ఎవరో చెప్పిన మాటలు వింటూ ఉండదు. వెళ్ళిపోయిన వారు తిరిగి రావట్లే, జనాభా లెక్క పెరుగుతుంది. ఇది దేవుడైన ప్రభు ఆదికాండం 1:28-29 మీరు ఈ భూమిని నింపండి మీ సంతానంతో అన్నాడు. ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది. భూమి అంతా నిండిపోతుంది జనాలతో. అంతేగాని పోయినోడే పుడుతున్నట్లయితే 100 మంది పోతే 100 మంది పుట్టాలి. అక్కడే ఉంటది. ఇంకా మనం 100 మందే ఉంటారు. ఇద్దరు పోతే ఇద్దరు పుట్టారంటే ఆ లాస్ట్ లో స్టార్టింగ్ లో ఇంకా ఆ నలుగురే ఉంటారు. ఇంకా కాబట్టి ఇద్దరే ఉండాలి. సో ఇట్లా అది నమ్మి మోసపోకండి. ఎవరు ఈ భూమి మీదకి వద్దామని ప్లాన్ వేసుకోకండి. 1000 ఏళ్ల పరిపాలన, అది దేవుని ఒక పరిపాలనలో ప్రభుని దేవుడు ఆత్మలు తీసుకురావడం, ఉంచడం, అది ఆయన చిత్తమైంది. ఆయన ఏ విధంగా నడిపిస్తా. కాబట్టి మనిషి మళ్ళొకసారి పుడతాం, భూమి మీద జీవిస్తాం అనే మాట నిజం కాదు. అది నమ్మొద్దు. అన్ని జనులకి లేదు, క్రీస్తునందున్న వారికి లేదు, తిరిగి పుట్టేది లేదు. నాన్న చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి. అందుకే సిద్ధపడండి. పరలోక రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే మురికి ఆత్మ వెళ్ళదు, పాపంలో జీవించే ఆత్మ వెళ్ళదు. ఈ పాపం మరకలు మురికిని కడుక్కోవడానికి యేసు తన రక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ముందు కడగబడిన వారే యేసు విశ్వాసం ఉంచి మీ ఆత్మను సిద్ధపరచుకోండి. ఎప్పుడు కన్ను మూసినా పరలోక పట్టణం చేస్తారు. గాడ్ బ్లెస్ యు. మరొక మాట, ఈ శీతాకాలంలో పెద్ద వయసు వారు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఒక ఫ్లాస్క్ తో కొనుక్కోండి. వేడి నీళ్లు కాసి దానిలో పోయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న, అంటే నోరు కాలిపోయేంత నీరు కాకుండా, నోరు కాలకుండా పర్వాలేదు వేడిగా ఉన్నాయి, నోరు అంటే టీ తాగుతుంటారు కదా, అంత వెచ్చదనంతో నీళ్లు తాగుతున్నాయి. నోరు కాలిపోయేలా కాదు, మళ్ళీ చెప్తున్నాను. టీ కాఫీ ఎలా తాగుతారు వేడిగా, అలాగే వేడి నీళ్ళు తాగుతున్నాయి చలికాలంలో. కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎక్కువగా చలికాలంలోనే రక్త ప్రసరణ సరిగా జరగక లోపల కొంతమంది నీరు సరిగా తాగరు. అటువంటిప్పుడు మరి హార్ట్ అటాక్ లాంటివి ఇలాంటివి ఏర్పడకుండా ఉండడానికి, రక్త ప్రసరణ బాగా ఈజీగా జరగడానికి కొంచెం నడక ఉండాలి, అలాగే నీరు తాగండి, అవయవాలు కదుపుతూ ఉండండి. అలా ఒక దగ్గరే చల్లని చెప్పి బీసుకుపోకండి. టేక్ వామ్ వాటర్. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్.
నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న లావణ్య గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. మా కుటుంబంలో నేను ఒకదాననే రక్షించబడ్డాను. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో ఉన్న అన్య దేవతల పటాలన్నీ కూడా తీసేశాను. తర్వాత కొద్ది రోజులకే ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రుల ఫోటో కింద పడి పగిలిపోయింది. అయితే మా యొక్క కుటుంబస్తులు ఈ విధంగా అంటున్నారు, దేవుని ఫోటోలు తీసివేయడం వల్లే ఈ విధంగా జరిగిందని అందరూ కూడా అంటున్నారు. వారికి నేను ఏ విధంగా జవాబు చెప్పాలని అడుగుతున్నారు పాస్టర్ గారు. అమ్మ, మీ తల్లిదండ్రుల ఫోటో కింద పడిపోయిందన్నారు. ఆ మేకు ఇప్పుడు చూడండి, మేకులు కావచ్చు పెట్టినట్టు ఎప్పుడైనా పెట్టుకున్న వస్తువులు కొన్నిసార్లు గోడకు పెట్టినవి ఏమవుతుంటాయి, ఊడిపోతుంటాయి. ఆ గోడ పట్టు కోల్పోవచ్చు. ఉదాహరణకు గమనించండి, కొన్ని చెక్క డోర్లు ఉంటాయి. చలికాలంలోనేమో పడవు, వేసవికాలంలో ఈజీగా డోర్ పడుతుంది. చలికాలం వస్తే డోర్ పూర్తిగా క్లోజ్ కాదు, ఎందుకంటే ఆ తేమకి ఆ డోర్లు కొంచెం అంటే చెక్క కదా, అది స్పందిస్తుంది అన్నమాట. చలికాలంలో గట్టిగా టైట్ గా ఉన్నటువంటి డోర్స్ వేసవకాలంలో సరికి మన వేసవ వేడికి దానికి ఉన్న తేమ పోతుంది కాబట్టి ఈజీగా పడిపోతుంటాయి. కిటికీలు కూడా అంతే, చెక్క కిటికీలు. అలాగే గోడలో కూడా కొన్ని వ్యాకోచాలు జరుగుతూ ఉంటాయి. వాటిని బట్టి ఒకవేళ ఫోటో పడింది అనుకోండి, పడిపోగానే అది ఏదో నేరం జరిగేట్టు కాదు, మళ్ళీ దాన్ని రిపేర్ చేయండి, పెట్టండి, మళ్ళీ తిరిగి కొత్తగా మేక్ ఫోటో ఏర్పాటు చేస్తారుగా. ఫోటో పడిపోగానే ఏదో అయిపోయింది. చూడండి, ఇప్పుడు మీరు వెళ్తున్న దారిలో 500 నోట్ పడిపోయింది, పడిపోగానే వదిలేస్తారా? లేదండి, ఉంగరం పడిపోయింది, ఏం చేస్తారు? మళ్ళీ వెంటనే తీసుకుంటామండి. అలాగే ఏదైనా పడిపోతే తీసి పెట్టాలనుకుంటే పెట్టచ్చు, నో ప్రాబ్లం. మీ పేరెంట్స్ యొక్క ఫోటో పడిపోయింది, తీసి పెట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో నా పేరు కరుణ్ కుమార్. నా ప్రశ్న ఏంటంటే, 1000 పరిపాలనలో సాతాను బంధింపబడుతుంది అని ఉంది కదా, తర్వాత సాతాను ఇప్పబడుతుంది అని ఉంటుంది కదా. అయితే సాతాను ఇప్పబడిన తర్వాత ఈ భూలోకం మీద ఎవరిని మోసం చేయడానికి వస్తున్నాడు అనేది నా ప్రశ్న పాస్టర్ గారు. అదే ఇప్పుడు రక్షణ అనేది నేడేనా? 1000 పరిపాలనలో రక్షణ సువార్త ఉండదు, రక్షించబడ్డాలు ఉండవు, బాప్తిసాలు కూడా ఉండదు. ఓకే, రక్షణ లేని వారు అలాగే ఉండిపోతారు. రక్షించబడిన వారు మాత్రం ప్రభు చేత వారు మళ్ళా తిరిగి రాబడతారు. ఎత్తబడిన సంఘం తిరిగి వస్తుంది. 1000 పరిపాలనలో ప్రభు కొనసాగిస్తాడు. అప్పుడు ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, ప్రభు యొక్క పరిపాలన చూస్తారు, అది ఇంత బాగా చేస్తున్నారని తెలుసు, కానీ ఆయన్ని వెంబడించలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. నేడే రక్షణ దినం అన్నాడు. ఈ రక్షణ పొందుకోకుండా ఉన్నప్పుడు, ఉదాహరణకు మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది ఎక్కడ? తెలంగాణలో. టిఆర్ఎస్ పార్టీలు ఉన్నారా లేదా? ఉన్నారండి. వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు? అధికారం గురించి అండి. మళ్ళా వాళ్ళ అధికారం రావాలని చూస్తుంటారుగా. అవునండి. వాళ్ళు ఈ పార్టీలో అన్ని అనుభవిస్తూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవన్నీ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ ఆశ దేని కొరకు? అధికారం గురించి అండి. వాళ్ళ అధికారం రావాలని ఆశిస్తారు. అవునండి. ఉదాహరణ. అలాగే దేవుని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలన కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దేవుని పరిపాలన కూడా 1000 పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది. ఎలాగో అంటే పార్టీలో ఉండవు, కానీ ఆత్మ మీద గుర్తుపెట్టుకోండి, దేవునితో నడిచేవాడు ఎప్పుడు దేవునితోనే ఉంటాడు. దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకుంటూ ఉంటాడు. కానీ దేవుణ్ణి అంగీకరించుకున్న వాళ్ళు అలాగే ఉండిపోయి ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అనుగ్రహించి అన్ని పొందుతారు, కానీ హృదయాన్ని తెరవదు. సాతాను మళ్ళా ఎప్పుడైతే బయటకు వస్తాడో మళ్ళా వాళ్ళని ప్రేరేపించగా వాళ్ళంతా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి చేస్తారు. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి. ఆత్మీయతను కాపాడుకోండి, రక్షకుని వెంబడించండి. అంటే అన్యులు మామూలుగా పండగలు వస్తే ఏమైనా వండుకుంటారు కదండి, పూజలు చేసుకుంటారు కదా, అలా తీసుకొచ్చింది ఏదైనా పట్టుకొచ్చి, ఇది మేము దేవుడి దగ్గర పెట్టలేదు, మేము ఇదిగా చేసింది పర్లేదు తీసుకోండి అంటున్నారు, తీసుకుంటున్నాము. అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా అయ్యగారు? వారు చెప్పారనుకోమా, వారు చెప్పారు కదా మీకు, మేము అక్కడెక్కడే పెట్టలేదు, మేము ఇంట్లో కామన్ గా వండినటువంటి వీటిని సపరేట్ చేసి మీకు తీసుకొచ్చామన్నప్పుడు మీరు ప్రభునామంలో ప్రార్థన చేసి మీకు మనసుంటే ధైర్యంగా ఉంటే తీసుకోవచ్చు, తప్పలేదు. ఇక వాళ్ళు చెప్పారు మీకు, మేము ఎక్కడ పెట్టలేదు, మూలను పెట్టలేదు,
మేము ప్రేమతో ఇస్తున్నాం, మా ఇంట్లో వండినటువంటి వాటిని తీసుకొచ్చామన్నప్పుడు ప్రార్థన చేసుకోండి. మీకు అనుమానం లేదు, ధైర్యంగా ఉంది మీ మనస్సాక్షి, ఇబ్బందిగా ఉన్నారు, ప్రార్థన చేసుకొని తీసుకోవచ్చు. లేదు అనుమానంతో తింటారంటే ఇంట్లో వండింది కూడా అనుమానంతో తినకూడదు, మీరు వండుకున్నది కూడా అనుమానంతో తినకూడదు. అందుకే అనుమానం రాదికండి. రోమపత్రిక 14 ఆఖరి వచనం చదవండి. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. సరే, ప్రార్థన చేసుకుని తినండి విశ్వాసంతో. అనుమానించేవాడు ఇంట్లో వండింది తింటున్నా కూడా అది అతనికి హాని కలుగుతుంది. కాబట్టి అవి అనుమానంతో తీసుకోకూడదు, విశ్వాసంతో. తర్వాత ఒకవేళ మీకు ఇంకా భయంకరమైన అనుమానం ఉంది అన్నప్పుడు మీరు ఎంతో మంది నోరు జాపుకుంటూ ఉంటారు, చాలా మంది, వాళ్ళకి ఇచ్చేయచ్చు. వీళ్ళ ముందు మొహం ముందు మేము తినవండి అదండి ఇది అనొద్దు, వాళ్ళు బాధపరచొద్దు, గాయపరచొద్దు. వారు ప్రేమతో తీసుకొచ్చారు, మీరు అంగీకరించినప్పుడు వాటిని మీకు అనుమానం ఉంటే మీ చుట్టూ ఉన్న వారు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. లేదు మీరు తినాలని మీకు ధైర్యంగా ఉంటే, వాళ్ళు కూడా చెప్పారు ఎక్కడ పెట్టలేదని, సంతోషంగా తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. యేసు నామములో ప్రార్థన చేసుకుని చేయండి. మనం తినను ప్రభువారమే, తినకపోయినా ప్రభువారం. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. లూకాసు సువార్త 10:19 వచ్చింది. అయితే నేరుగా అక్కడ ఆ బల్ల, వాటి బల్ల మీద పెట్టిన వాటిని తింటాను అంటే ప్రభు బల్లలో తీసుకుంటున్నావు, ఆ వాటి బల్ల మీద ఉన్న కూడా నేను తీసుకుంటున్నావు అని చెప్పి వాక్యం ఉంది కనుక అది నేరుగా కావాలని ఎవరు ఆ పని చేయరు. కొంతమంది బోధకులు ఈ మధ్య మేము బలమైన వారం, మా మనసాక్షి చాలా జ్ఞానం ఉంది మాకు అని చెప్పి చేస్తున్నారు. అది తొందరపాటుది, అవసరం లేదు, అవాయిడ్ చేయండి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. కాబట్టి థ్యాంక్ యూ పాస్టర్ గారు. విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అన్ని చర్చెస్‌లో కూడా విశ్వాసులు దైవజనులు చేసే ప్రేయర్ మీదే డిపెండ్ అవుతారండి. బట్ ఎల్‌సీఆర్‌సీ చర్చెస్‌లో ఉన్న సభ్యులకు మాత్రం మీరు ప్రేయర్ చేయటం నేర్పించారు, అవకాశాన్ని ఇస్తున్నారు. అలాగే పలు సందర్భాల్లో కూడా మా చేత ప్రేయర్ చేయించారండి. ఇది చాలా సంతోషకరమైనది. బయట చర్చెస్‌లో వాళ్ళు చాలామంది నా ప్రేయర్ కోసం కాంటాక్ట్‌లో ఉంటారండి. 2, 3 ఇయర్స్ నుంచి ఒక సిస్టర్ ఇలా కంటిన్యూగా ప్రేయర్ చేయించుకుంటా ఉంది. నన్నడిగాను, "మీరు ఎంతసేపు ప్రేయర్‌లో టైమ్ స్పెండ్ చేస్తారు" అనంటే, "అసలు ప్రేయర్ చేయటానికి నోటి నుంచి పదాలే రావట్లేదనంది." నేను తనని గైడ్ చేశాను, కొంచెం స్తుతించమని. ఆ స్తుతించడానికి కూడా పదాలు రావట్లేదు అనంది. వాళ్ళు మళ్ళీ సంఘంలో సంఘ పెద్దలుగా ఉంటారు. వాళ్ళు ఆ స్థితి చేరుకోవటానికి రీజన్ ఏంటి? అంతగా ఆత్మీయ స్థితి ఆ దీనావస్థలో ఉండటానికి కారణం ఏంటి అనేది నా ప్రశ్న పాస్టర్ గారు. మంచి ఇంకొకటేంటంటే ప్రశ్న అడిగారు. భక్త్ సింగ్ గారిది ఒక బుక్ చదువుతున్నానండి. ఓకే, అతని పరిచర్య గురించి కొంతమంది దైవజనులు ఏమని టెస్టిమనీ ఇచ్చారంటే, భక్త్ సింగ్ గారు దేవుని వాక్యాన్ని ఘనంగా ఎంచారు అని. మనం కూడా దేవుని వాక్యాన్ని ఘనంగానే ఎంచుతాం కదా! బట్ మనకి భక్త్ సింగ్ గారు ఇంకా ఏ ఏ విషయాల్లో, సందర్భాల్లో వాక్యాన్ని అంత ఘనంగా హెచ్చించారు. ఆయన వాక్య బోధ చేసినప్పుడు కూడా చాలా బైబిల్స్ సేల్ అయినయి అని కూడా చదివాను. దీనికి మనం ఇచ్చే ప్రాముఖ్యతకి డిఫరెన్స్ ఏంటి అనేది అడుగుతున్నాను పాస్టర్ గారు. చాలా రైట్. సంతోషం. ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా నేను పెద్ద పెద్ద స్టేడియాల్లో జరగాలని ప్రేయర్ చేసుకుంటున్నాను. ఒక దర్శనాన్ని నేను చూశానండి. అలా దేవుడు నడిపిస్తున్నట్లుగా, అందులో నేను పరిచర్య చేస్తున్నట్లుగా నేను చూశాను. అందు నిమిత్తమే నేను నా పర్సనల్‌గా బాగా ప్రేయర్ చేసుకుంటున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆ విధంగా జరగాలని. చాలా మంది చాలా బ్లెస్ అవుతున్నారు. వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగారు. ప్రార్థన వెళ్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్న ఒక సహోదరి మీరు కనబడ్డారు. ప్రార్థన చేయమంటే నేను చేసుకోలేను, ఏది అవసరం ఉన్నా మా సేవకులకే చెప్పి చేయిస్తున్నామని చెప్పన్నారు. స్తుతించడం కూడా నోరు తిరగట్లేదు, ప్రార్థన రావట్లేదు అని చెప్పన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో జన్మించిన ప్రతి వ్యక్తి ప్రార్థిస్తారు. పుట్టిన బిడ్డ, ఆ బిడ్డకి ఏ ట్రైనింగ్ అవసరం లేదు. ఏ ట్రైనింగ్ లేకుండానే ఆ పాలు బాటిల్ ఇస్తే పాలు తాగుతాడు. అది బాడీలో ఉంటుంది. పాలు తాగాలనేటువంటి ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు. నీరిస్తే నీరు తాగుతాడు. అలాగనే దేవుని వాక్యం పాలు వంటిది. వాక్యాన్ని వినడము అలాగే ప్రార్థించడం కూడా దేవుడి బాడీలో పెట్టేసి ఆత్మలో ఉంటుంది. అది కనుక రక్షించబడ్డారు అంటే అసలు ప్రార్థన లేకుండా రక్షణ రాదు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులను తిరిగి లేచాడని నువ్వు నమ్మి
హృదయం ముందు నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలిగింది. కనుక స్తుతించుట దేవుని ప్రభు మృతి నిన్ను అంటాడు, మృతి నిన్ను స్తుతించునా. మృతి అంటే చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మ స్తుతించదు, కానీ సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అన్నాడు. స్తుతి చేయటం మంచిది, శోభస్కరం. మరి ఆయన ప్రజలు స్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణంలో ప్రవేశించమన్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు స్తుతించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రభు తన శిష్యులకు నేర్పించింది ప్రార్థన. మీరు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు. సో క్రైస్తవుడు అనగానే ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, దేవుని గణపరచడం. అలా లేదు అంటే నడిపిస్తున్న సేవకులు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు. వాళ్ళని గైడ్ చేసే సేవకులు మీరు మౌనంగా ఉండండి, మీరు కనిపెట్టుకొని కూర్చోండి అంటూ అసలు ప్రార్థనా స్థుతి లేకుండా ఆ నిద్రపోతున్న వాళ్ళు ఎంతో మంది నేను చూశాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది సాక్ష్యం కూడా చెప్పారు. అయ్యా మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టి అంటారు, మౌనం కూర్చోమంటారు. ఈ కూర్చోవడంలో కనిపెట్టడంలో సగం మంది నిద్రపోతాం, ఆ తర్వాత లేస్తాం, ఆ సేవకుడు చెప్పింది వినొచ్చేస్తాం. అంత డిపెండ్ అయిపోవడం, సేవకుడి మీద డిపెండ్ అయిపోవడం, దేవుని మీద ఆధారపడమన్నాడు. కానీ సేవకుడు దేవుని ఎదురు నుండి వర్తమానాన్ని మనకి ఇస్తున్నాడు అని చెప్పి సేవకుడి మీద డిపెండ్ అవ్వకూడదు. ఉదాహరణకి మీ నాన్నగారు పంపించిన ఎంఓ కానీ లెటర్స్ కానీ పోస్ట్ మ్యాన్ తెచ్చి మీకు ఇస్తాడు. అప్పుడు పోస్ట్ మ్యాన్ మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. పోస్ట్ మ్యాన్ గారు మాకు ఎప్పుడు ఇవ్వండి అని చెప్పి పోస్ట్ మ్యాన్ మనం గనపరిచి ఆయన దగ్గర అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. మనకు వర్తమానం ఇచ్చాడు, ఆయన థ్యాంక్స్ చెప్పాం. ఓకే, మనకి దేవుని వాక్యాన్ని అందజేశారు. దైవజనుల కొరకు ప్రార్థించండి, వారు చేసే సేవలో సహకరించండి, వారి పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ఉండొచ్చు. కానీ ఆధారపడాల్సింది మీ తండ్రి మీదే, సృష్టికర్త దేవుడు. అందుకే ప్రతి విశ్వాసి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎవరు ఆయిల్ రాస్తున్నారు, తైలాభిషేకం, అక్కడే లైన్లు నిలబడి ఆయన రాస్తే మనం రాయించుకుని రావడం, మళ్ళా వెళ్ళి నెక్స్ట్ వీక్ మళ్ళా తైలాభిషేకం ఆయన రాస్తాడు, మనం రాయించుకుని రావడం. ఇది బానిస బ్రతుకు. బానిసలా కాకండి, ఎవరికి బానిసలు కాకండి. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనుషులకు బానిసత్వానికి వాడుకోకండి. అంటే ఆ విధంగా భ్రమపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రాసిన తైలాభిషేకం వల్లే వాళ్ళ మగ కొబ్బరి చెట్టు కాయలు కాసిందట. ఇంకా రేపు ఇలా సాక్ష్యాలు చెప్పిస్తారు. కొంతమంది అమాయకులు దాన్ని నమ్మే అవకాశం ఉంది. తర్వాత మా తైలాభిషేకం వల్ల ఎద్దు ఈనిందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎద్దు ఏందో కానీ హైలైట్ చేసి ప్రజలు వాళ్ళు నిజం అనుకుని నమ్ముకొని అటువైపుగా ఐదు తైలాభిషేకం చేసుకుంటేనే వీలవుతుందేమో, వెళ్ళాలి తైలం రాయించుకోవాలనుకుంటూ పరిగెడుతుంటారు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? నమ్మిన వారు వాళ్ళు ఈ సూచక్రియలు జరిగిన వారు నా నామములో దెయ్యములు వెళ్ళగొట్టుకున్నాడు. నువ్వు యేసుప్రభువుని నమ్మి బాప్తిసం పొందావా? నీవు గద్దించినా దెయ్యాలు పోతాయి. ఎవరో గద్దిస్తేనే కాదు, నీకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే చర్చికి వెళ్ళడం, వాక్యం వినడం, ప్రార్థనలో కట్టబడడం, ఒక సహవాసం కలిగి ఉండడం, అది దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన భాగ్యం. దాన్ని కొనసాగించండి, ఆత్మీయంగా ఎదగండి, వర్ధిల్లండి, ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయగలిగి ఉండండి. మీ వీధిలో ఎంతో మంది ఉండొచ్చు, మీ బంధుమిత్రులు, వాళ్ళ కూడా మీరు ప్రార్థన చేయొచ్చు, మీ స్నేహితులకు ప్రార్థన చేయొచ్చు, మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన వచ్చి ఉండాలి. తర్వాత ఇంకో ప్రశ్న కూడా మీరు అడిగారమ్మా. విశ్వాసులుగా భక్త్ సింగ్ గారు బుక్ చదువుతున్నారు. బైబిల్ బాగా అమ్ముడిపోయింది. ఇప్పటికీ ఎప్పటి నుండో ప్రపంచం అంతట్లో అతి వేగంగా అమ్ముడిపోతున్న పుస్తకం ఏదంటే బైబిలే. బైబిల్ ఉన్నటువంటి ఆ వేగాన్ని తగ్గించిన పుస్తకం ఇంతవరకు రాలే. శరవేగంగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం బైబిల్. ఎవర్ గ్రీన్ అంటారు. ఎవర్ గ్రీన్ ఎప్పుడు ప్రతి కాలంలో కూడా ప్రింటింగ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రికార్డుని బ్రేక్ చేసిన ఏ పుస్తకం రాలేదు. ఎన్నో నవల్స్ వచ్చాయి, మనుషులు రాసిన ఎన్నో పుస్తకాలు వచ్చాయి, కానీ ఏవి కూడా బైబిల్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలో తర్జుమా చేయబడి ట్రాన్స్లేట్ చేయబడిన ఏకైక పుస్తకం బైబిల్. అతి వేగంగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్. ఎక్కువ మంది ఇళ్లలో చేరిన పుస్తకం బైబిల్. సామాన్యుల ఇంట్లోనూ, సామంతుల ఇంట్లోనూ, కోటేశ్వరుడిలోనూ, మరి ట్రిలినియర్ ఇళ్లలో కూడా ఉంది బైబిల్. అలాగే సామాన్యుడు చెట్టు కింద ఉన్న వ్యక్తి కూడా బైబిల్ చేరింది. సో బైబిల్ రికార్డుని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. మన సేవకులు వాక్యాన్ని గనపరచాలి. ఎస్, అది అంతా ఏముండేదో వాక్యమే కదా ఉంది. వాక్యమైన దేవుడే మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. వాక్యమైన దేవుడే అప్పుడైనా ఇప్పుడైనా ఏ సేవకుడు చెప్పినా వాక్యంతోనే మనం రక్షించబడ్డాం. వాక్యమైన దేవుడే మనం నడిపిస్తున్నాడు.
వాక్యంతోనే కొనసాగండి. ఆమేన్. ఓకే. తర్వాత కొందరు భ్రమపడవచ్చు, మాదే కరెక్ట్, అసలు ఈయన భక్త్ సింగ్ గారే కరెక్ట్ అంటే భక్త్ సింగ్ గారు ప్రపంచం అంతా రక్షించలేదుగా. వారికి ఇవ్వబడిన సేవ వారు చేశారు. వారి ద్వారా రక్షించబడిన వాళ్ళు రక్షించబడుతున్నారు. వారి సంఘాలు, వారి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కనెక్ట్ చేసిన వాళ్ళందరినీ దేవుడు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రపంచమంతటా మనం ఇక్కడుండి వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉండొచ్చు. అది కొద్ది కొద్ది చిన్న చిన్న గ్రూప్స్, 30 మంది, 20 మంది, 40 మంది ఉంటారు. అది మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఆయా దేశాల్లో ఉన్నవారు అక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్పిన వాక్యం కాబట్టి ఒక సేవకుడే ప్రపంచం అంతా రక్షిస్తాడు అనుకోవద్దు. అన్ని ప్రాంతాల్లో అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు దేవుడు తన సేవకుల్ని పెట్టి నడిపిస్తున్నాడు. ఆ కాలంలో దేవుడు ఆయన వాడుకున్నాడు. అదే టైంలో ఇతర సేవకులను కూడా దేవుడు వాడుకున్నాడు. సిలోన్లో పౌల్ గారని, ఆయన ద్వారా సిలోన్ పెంతెకోస్తు సంఘం వచ్చింది. ఇప్పటికీ అద్భుతంగా ఆ సంఘం నడుస్తూనే ఉంది. ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా ఫుల్ డ్రెస్ వేసుకుంటారు, వైట్ డ్రెస్, ఫుల్ డ్రెస్ చేతుల వరకు వేసుకుంటారు. అయితే ఇక్కడ వాళ్ళు ఒక చట్టం పెట్టుకున్నారు, ఏమని, కొంతమంది నడిపించిన సేవకులు బాగా నడిపించారు, కానీ మాదే కరెక్ట్. ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కింద వచ్చిన వాళ్ళు, మేము ఫుల్ డ్రెస్ వేసుకుంటాం, వైట్ డ్రెస్, కాబట్టి మేము మాత్రం పరలోక రాజ్యం వెళ్తాం, మాది కరెక్ట్ సంఘం అని చెప్పిన వాళ్ళు. మరి హెబ్రోన్ వాళ్ళు మాదే కరెక్ట్. మరి లూథరన్ వారు ఒకప్పుడు లూథరనే కదా రోమన్ కేథలిక్ నుండి రిఫర్మేషన్ తీసుకురావడానికి అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి లూథరన్ చర్చెస్ అని అంటే అసలు రిఫర్మేషన్ తెచ్చిందే మా సేవకుడు. మా సేవకుడు వల్ల ఈ 66 పుస్తకాలు చక్కగా కల్తీ పుస్తకం కాకుండా పరిశుద్ధ పుస్తకం వేరుగా అంటే బైబిల్ అక్కడ రిఫర్మేషన్ జరిగింది. కాబట్టి మాదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అంటారు. తర్వాత బ్యాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు. బ్యాప్టిజం అంటే నీటిలో ముంచి బ్యాప్టిజం ఇవ్వాలి, మిగిలిన వాళ్ళంతా చిలకరింపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని బ్యాప్టిస్ట్ వాళ్ళు మాదే కరెక్ట్ అని వీళ్ళు ఎవరికి వాళ్ళే మాదే కరెక్ట్ అంటున్నారు తప్ప వాక్యాన్ని వెంబడిస్తున్న నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి వాక్యమే కరెక్ట్, నాదే కరెక్ట్ మాదే కరెక్ట్ కాదు, వాక్యమే కరెక్ట్, దేవునితో నడవడమే కరెక్ట్, ప్రభు చిత్తం నిర్వహించడమే కరెక్ట్. అయితే ఆయా సంఘాల్లోకి వెళ్ళినప్పుడు సిలోన్ పెంతెకోస్తు వాళ్ళ దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. హెబ్రోన్ వాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. లూథరన్ వారు వారి గొప్పతనం గురించి. మనం మాట్లాడాల్సిన, హెచ్చించవలసిన దేవుడిని. భక్త్ సింగ్ గారిని వాడుకుంది యేసుప్రభు వారు, లూథరన్ వాడుకుంది యేసుప్రభు వారు, బ్యాప్టిస్ట్ సంఘాలు అక్కడ మొదటి నాయకుడిని వాడుకుంది యేసుప్రభు వారు, మెథడిస్ట్ కావచ్చు, మెలనైట్ కావచ్చు, ఈ సేవకులను ఏర్పాటు చేసి వాడుకున్న దేవుడు. కానీ దేవునితో నడవండి, సిద్ధాంతాలతో వెళ్ళకండి, వాక్యంతో మనం నడవాలి. ఈ చిన్న వివేచన కొదువై చాలా మంది మా సిస్టమ్ కరెక్ట్, మాది కరెక్ట్, ఇది పక్కన పెట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మానవ పద్ధతులు పక్కన పెట్టి దైవోపదేశములు మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రం పట్టుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.